కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నాపర్లతో సురేందర్ సోదరి చేతులు కలిపింది. సురేందర్ సోదరి సహకారంతోనే కిడ్నాప్ జరిగినట్లుగా తెలుస్తోంది. సమస్య పరిష్కారం కొరకు సురేందర్ ను సోదరి రాయదుర్గం పిలిపించి కిడ్నాపర్లకు అప్పగించింది. ఇక సురేందర్ ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాపర్లు నల్లమల్ల వైపు తీసుకువెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్ నకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. ఇక సురేందర్ కిడ్నాప్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సత్యన్న అందిస్తారు. సత్యన్న చెప్పండి, సురేందర్ సోదరే కిడ్నాపర్స్ కి చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ యామిని. యాక్చువల్ గా ఈ రోజు సురేందర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నలుగురు కార్లు ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే అతను హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు నుంచి దోర్నాల వైపు నల్లమల దాటుకుని వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు కానీ ఆ సురేంద్రను నలుగురు కార్లు ఎక్కించుకొని తీసుకుని వస్తా ఉన్నారు. అక్కడి నుంచి దోర్నాల వైపు వెళ్తా ఉండగా ఆ దోర్నాల చెక్ పోస్ట్ దగ్గర అంటే ఫారెస్ట్ అధికారులు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారు. ఆ చెక్ చేసే భాగంలోనే ఈ సురేంద్ర అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది వాళ్ళకు. ఎందుకంటే అక్కడ కారులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కారులో నలుగురున్నారు. ఆ నలుగురులో మొత్తం ఆ కారు విడిచి బయటికి పరిగెత్తారు. దీంతో అసలు విషయం బయటపడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సురేంద్ర అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆ టీమ్ తో కలిసి ఒక కిడ్నాప్ డ్రామా ఆడా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ కిడ్నాపర్లు బాధితులకు అంటే సురేంద్ర ఫ్యామిలీకి కానీ బంధువులకు కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారని తెలుస్తా ఉంది. మరి 2 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ సురేంద్రను ఎటువైపు శ్రీశైలం వైపు తీసుకెళ్లాలనుకున్నారా లేకపోతే నల్లమల ఫారెస్ట్ లో మరి ఏమన్నా చేయాలనుకున్నారా, మరి సురేంద్ర ఆ కిడ్నాపర్లతో మిలాఖత్ ఏమన్నా డ్రామా ఆడారనేటువంటి విషయం పోలీసుల దర్యాప్తులు తేలుతుంది. అయితే ఈ కిడ్నాప్ సంబంధించి మాత్రం ఆ నల్లమలకు సంబంధించిన ఆ దోర్నాల ఫారెస్ట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా దీన్ని తేల్చారు. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు ఆత్మకూరుకు మొత్తం తీసుకొచ్చి అక్కడ ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని కిడ్నాప్ గురైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తీసుకొని ఆత్మకూరు తీసుకొచ్చారు. ఆత్మకూరు పోలీసులు కప్పించారు. ఈ విషయాన్నంతా కూడా ఆత్మకూరు పోలీసులు దీనికి ప్రిన్సెస్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి సురేంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ తర్వాత కిడ్నాప్ కు ప్రధాన కారణం కూడా అయినటువంటి అతని వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ పోలీసుల దర్యాప్తులో మరి కిడ్నాప్ డ్రామా ఆడారా, మరి డబ్బుల కోసం ఈ విధంగా చేశారనేటువంటి విషయం పోలీసు దర్యాప్తులో తేలింది. రైట్ సత్యన్న, థ్యాంక్ యూ. ये हाथ लगाता हूँ साइड इतना बहुत मళ్ళీ దిప్పుతూ ऊपर आना चचा ये हाथ लगाता हूँ साइड इतना बहुत मళ్ళీ దిప్పుతూ ऊपर आना चचा ये हाथ लगाता हूँ